పెళ్ళయి 8 సంవత్సరాలు అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. డాక్టర్లు అందరూ కూడా ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకోవాల్సిందే అన్నారు. సరే నిజమేనేమో అని అనుకుని 2 ఐయుఐలు కూడా ట్రై చేశారు, కానీ ఫెయిల్యూర్ అయిపోయినాయి. కానీ మన దగ్గర తెచ్చుకున్నారు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. మన దగ్గర వారు ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత మన కౌన్సిలింగ్ వినడం, వాళ్ళు సంబంధించి భర్త భార్య ఇద్దరు టెస్ట్ చేయించుకోవడం, 2 నెలలు క్రిములకి వాడటం, 2 నెలలు హార్మోన్లకు వాడారు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. ఎందుకు రాలేదు అన్నప్పుడు మేము అక్కడికి వచ్చి ట్యూబులు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి, క్లీన్ చేయించుకోవాలని చెప్పి పిలవడం. ఆ రోజు ట్యూబుల్ టెస్ట్లో మరి ట్యూబ్ ఒకటి మనకి డౌట్ఫుల్గా అనిపించింది, అంటే ఓపెన్గా లేదేమో అనిపించింది. అందుకే దానికి ఏం చేసాం, బయటంతా ట్యూబులు బాగోలేదంటే మీకేం చెప్తారు, ఐవీఎఫ్ అంటారు. కానీ ఇక్కడ ఐవీఎఫ్ చేయలేదు. చేసామా? చేయలేదు. ట్యూబుల్ టెస్ట్ చేసిన రోజు పని నొప్పి ఏమైనా వచ్చింది? ఆవిడ నొప్పి ఉందా? లేదండి. నొప్పే లేదు. సెలైన్ ద్వారా వాష్ చేస్తాం, క్లీన్ చేస్తాం, నొప్పి లేదు. కానీ ట్యూబ్ కొంచెం డౌట్ఫుల్గా ఉంది, సెలైన్ అంతా వెనక్కి తన్నేస్తుంది, లోపలికి వెళ్లకుండా వెనక్కి తన్నేస్తుంది. అంటే ట్యూబుల్లో ఏదో అడ్డంకి ఉంది అనిపించి మళ్ళా 2 నెలలు మందులు ఇచ్చాం. అంతే సార్. ఎవరికి ఇచ్చాం? భార్యాభర్తలు ఇద్దరికి ఇచ్చాం. అవును సార్. భార్యకి ఇవ్వాల, భార్యాభర్తలు ఇద్దరికి ఇచ్చాం. ఎవరు ట్యూబ్ డౌటు? భార్య ట్యూబ్ డౌట్. మరి ఇద్దరికి మందులు ఇచ్చాం. పాపం కుయ్యా కయ్యా అనుకోకుండా వాడారు ఇద్దరు. వాడుతూ ఉండగా 2వ నెలలో మందులు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. అంతే కదా? ఎందుకు బాలశ్రీ గారు, హనుమాన్ గారు, జీవి హనుమాన్ గారు, జి బాలశ్రీ గారు రామచంద్రాపురం అక్కడి నుంచి వచ్చారండి. వారు ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు? వితౌట్ ఐయుఐ, వితౌట్ ఐవీఎఫ్, వితౌట్ డోనార్, వితౌట్ సర్జరీ. 8 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ 43 ఏళ్ళు అయినా సరే మరి ప్రెగ్నెన్సీ కేవలం 6 నెలల్లో కేవలం ఇంగ్లీష్ మందులతో ఎలా తెచ్చుకున్నారు తెలుసుకోవాలిగా మనం. ట్యూబ్ డౌట్ఫుల్గా ఉండి ట్యూబ్ బ్లాక్ ఏమో అనుకున్నా కూడా మందులు వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఎలా? అదే వారి మాటల్లో విందాం. ప్రెగ్నెన్సీ నిజమా కాదా అని తెలుసుకోవడానికి వాళ్ళు కూడా మరి డౌట్ వచ్చిందిగా. ఇన్నిసార్లు జీవితంలో ఈ 8.5 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ సడన్గా వచ్చిందంటే యూరిన్ టెస్ట్ నిజమా కాదా అనుకుంటూ మరి వాళ్ళు మాకు పంపించారు. టెలికాలర్ల ద్వారా పంపిస్తే మేము యూరిన్ టెస్ట్ పాజిటివ్ నాన్న, ఇదిగో ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి అన్నాం. ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకున్నారు. ఎందుకనంటే యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తే కుదరదు, బ్లడ్ టెస్ట్లో కూడా పాజిటివ్ రావాలి. సీరం బీటా ఈసీజీ 5 దాటాలన్నాం. 13,552 వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫామ్. మరి అది కన్ఫామ్ అనుకోకూడదు. వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా ఒక్కసారి స్కాన్ చేయించుకోండి మీకు దగ్గరలో ఉన్న స్కాన్ సెంటర్కి వెళ్ళి అని చెప్పి మేము స్కాన్ చెప్పడం, వాళ్ళు దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ చేయించుకున్నారు. అప్పుడు సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ విత్ 6 వీక్స్ 1 డే అని అక్కడ డాక్టర్ గారు చక్కగా స్కానింగ్లో ప్రెగ్నెన్సీ ఉందమ్మా, అది ట్యూబుల్లో కాదు గర్భసంచిలో ఉంది అని చెప్పి చక్కగా స్కానింగ్ ఇచ్చారు. ఇగో చూడండి, గర్భసంచిలో ఉంది ప్రెగ్నెన్సీ. 8.5 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ. 2 ఐయుఐలు చేసినా బయట రాని ప్రెగ్నెన్సీ. 2 ఐయుఐలు కాదు, 20 ఐయుఐలు చేసినా వచ్చేది కాదు. ఎందుకని? ట్యూబులు అడ్డంగా ఉన్నాయి. మనం ఇక్కడ ఐయుఐ చేయలేదు, జస్ట్ ట్యూబు బాగుందా లేదా చెక్ చేసినప్పుడు 4 నెలలైనా రావటం లేదని చెక్ చేసినప్పుడు ట్యూబులు అడ్డంకి ఉందన్నప్పుడు మందులు ఇచ్చి ఆ క్రిముల కలేబరాలు ఫస్ట్ 2 నెలలు క్రిములకు మందులు ఇచ్చాం. తర్వాత ఆ క్రిముల కలేబరాలని సెలైన్ ద్వారా వాష్ చేసాం, చక్కగా మందులు ఇచ్చి పంపించాం. ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్. మరి చూడండి ఎలా జరిగింది అనేది వారి మాటల్లో విందాం. చెప్పండి సార్, చక్కగా మీ యొక్క అనుభవాలు, అంతే ఎలా రాగలిగారు అసలు ఇంత దూరం, మీకు ఎలా తెలిసింది నా గురించి, ఇట్లా అక్కడికి వచ్చాక ఏమనిపించింది, ఉన్నది మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఇప్పుడు మీరు పితృదేవుడు, భగవంతుడు మిమ్మల్ని దేవుడిగా మార్చాడు. ఎన్ని అవమానాలు పొందారో, ఎన్ని కన్నీళ్లు కార్చారో, ఎంతమంది మరి ఎన్ని మాటల్ని మౌనంగా భరించారో తెలియదు. కానీ భగవంతుడు ఇప్పుడు మిమ్మల్ని అనుగ్రహించి చక్కగా మిమ్మల్ని కాబోయే పితృదేవుడిగా మార్చేశాడు. దేవుడు అవ్వబోతున్నారు. ఇన్నాళ్ళు గురుదేవుడు, అంతేనా? మాస్టర్ గారు ఆయన గురుదేవుడు. ఎంతమందిని తన బిడ్డలు అనుకుని పాఠాలు చెప్పి వాళ్ళ భవిష్యత్తు బంగారుమయంగా ఉండడానికి కృషి చేశారో
మరి ఆ చేసిన పుణ్యం అంతా వృధా పోదండి. ఈరోజు ఆయనకు కూడా బిడ్డ కావాలని మౌనంగా రోధిస్తూ అవమానాలు భరిస్తూ ఉన్న ఆ వ్యక్తిని భగవంతుడు అనుగ్రహించాడు. మరి అలాంటి అనుగ్రహాన్ని వారి మాటల ద్వారా విందాం. అసలు నా గురించి ఎలా తెలిసింది సార్ మీకు? అందరికీ నమస్కారం అండి. మా ఇంటికి మా నాన్నగారిని చూడడానికి మా బంధువులు ఇంటికి రావడం జరిగిందండి. అప్పుడు ఇలా పిల్లల నీకు ఇంకా లేదా అని అడిగారు. ఇంకా లేదని చెప్పానండి. అయితే ఇలాగా మా ఊళ్ళో ఇప్పటి నుండో ఒక 12 సంవత్సరాల వరకు బెడ్లు కలగకపోతే వాళ్ళు ఇలాగా విజయవాడ దగ్గర ప్రసాదంపాడు సుధాకర్ బాబు గారు హాస్పిటల్కి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత రీసెంట్గానే వాళ్ళకి సంతానం కలిగిందని చెప్పడం జరిగింది. ఏంటి బంధువులు మీ ఇంటికి వచ్చండి వచ్చిన బంధువులు చెప్పారు? వచ్చిన బంధువులు చెప్పారండి. చూడండి భగవంతుడు ఎలా పంపించాడో మనిషిని, అంటే తెలియజేయడానికి ఆయన ఒక మనిషిని పంపించాడు. అదేండి, చూసారా? అదే నేను అంటూ ఉంటాను వీడియోల్లో, ఒక వీడియో ద్వారా స్నేహితుడి ద్వారా బంధువుల ద్వారా భగవంతుడు మీకు దారి చూపిస్తాడు అని చెప్పి. కానీ అది చెప్పిన తర్వాత మీరు నమ్మారా? అలా చెప్పడం జరిగిన తర్వాత నేను మామూలుగా విని మామూలుగా అంటే ఇంకా కామన్ గా చాలా మంది చెప్తారు కదా అన్నట్టుగా అనిపిస్తుంది విన్నాను. తర్వాత మళ్ళీ ఒక వారం రోజులకి నేను సూపర్ బజార్కి వెళ్ళానండి. సూపర్ బజార్కి వెళ్తే మా ఫ్రెండ్ అదే సూపర్ బజార్కి రావడం జరిగింది. అడిగాడు, నీకు ఇంకా పిల్లలేనా ఇంకా లేదా అని అడిగితే ఇంకా లేదు, పిల్లలు ఇంకా లేరు అని చెప్పాను. అయితే ఇలాగా వాళ్ళ సిస్టర్ కట్టండి ఇక్కడికే వచ్చి ప్రెగ్నెన్సీ రావడం జరిగిందటండి. ఇలాగా విజయవాడ దగ్గర ప్రసాదంపాడు వైఎస్ బాబు గారు హాస్పిటల్లో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, మా సిస్టర్ అక్కడికి వెళ్ళడం జరిగింది అని మా ఫ్రెండ్ చెప్పారండి. ఎప్పుడైతే రెండో పర్యాయం ఇలాగా మళ్ళీ రెండోసారి చెప్పడంతో అయితే ఖచ్చితంగా వెళ్ళాలి, రెండో మనిషి చెప్పేటంటే ఇది ఖచ్చితంగా వెళ్ళవలసిందే అని నిర్ణయించుకుని ఇంటికి వచ్చిన వెంటనే మా మిస్సెస్తో చెప్పడం, వెంటనే వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగిందండి. అయితే మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం అండి. అయితే మాది పట్టణం అయినప్పటికీ మాకు దగ్గరలో కాకినాడ నగరం, అక్కడ హాస్పిటలైజేషన్ అయ్యి ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మేము కాకినాడలో ఒక 3 హాస్పిటల్స్ వరకు వెళ్ళామండి. అదేవిధంగా హోమియోపతి హాస్పిటల్కి వెళ్ళాం. అయితే ఎక్కడ పాజిటివ్గా రిజల్ట్ రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి తక్కువ కాలంలో 6 మంత్స్ పీరియడ్లోనే మరి పాజిటివ్ రిజల్ట్ రావడం మరి చాలా ఆనందం కలిగించిన విషయం అండి. మరి ఈ సందర్భంగా మరి డాక్టర్ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా ఫాదర్ అండ్ మదర్ ఖచ్చితంగా అవుతారండి. అయితే ఒక 2 నెలలకే 3 నెలలకే అక్కడితో అసహనంగా ఆపేయకుండా కొంచెం ఓపిక్గా కంటిన్యూగా ఇక్కడికి వచ్చి డాక్టర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏ అనుమానం లేకుండా ఫాదర్ అండ్ మదర్ అవుతారండి. అందులో ఏ అనుమానం లేదండి. హనుమాన్ గారు, బాలశ్రీ గారు చక్కగా మనం చెప్పినట్టు విని మందులు వాడుకొని ప్రెగ్నెన్సీ పొందారు హనుమాన్ గారు. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం అనే బుక్ ఇస్తున్నాం, ఇది ఫాలో అవ్వాలి ఆవిడ ఇక నుంచి. ఓకే.